నాకు చాలా ఇష్టమైన మాటలు ఏం తెలుసా బైబిల్లో? పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొందరే. మళ్ళీ దాంట్లో కూడా ఫిల్టర్ ఉంటుంది తెలుసా మీకు? ఫిల్టర్ ఉంటుంది. మీరు అది చదవండి, మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో కూడా. పెళ్ళి విందప్పుడు అందరూ పెళ్ళికి భోజనం కూర్చుని ఉంటారంట. పెళ్ళి పెద్ద వచ్చి అందరినీ మాట్లాడతాం. మనం మాట్లాడతాం పెళ్ళిలో, కడుపు నిండా తినండి, బాగా తినండి, సిగ్గుపడద్దు అని చెప్తాం కదా. అట్లా పెళ్ళికి ఒక పెద్ద ఉంటాడు. ఆ పెళ్ళి పెద్ద అందరినీ మాట్లాడుతూ వస్తుంటే మధ్యలో ఒకటి చూస్తాడు. వాడిని ఏమిటి తెలుసా? సహోదరుడా అంటే ఏమి? ఇంగ్లీష్లో బ్రదర్ అని ఉంటుంది. అంటే వాడు విశ్వాసి. ఎవరు వాడు? విశ్వాసే. వానికి పెళ్లి పత్రిక ఇచ్చారు, పిలిచారు, పెళ్ళికి వచ్చాడు. అయితే బైబిల్ ఏమిటి తెలుసా? పెళ్ళి వస్త్రము లేక, ఏం లేక? పెళ్ళి వస్త్రము లేక. కొన్నిసార్లు మనం కొన్ని పెళ్ళికి పోతే మనం వేసుకునే డ్రెస్ని బట్టి మనకి గౌరవిస్తారు. మనం వేసుకునే డ్రెస్ని బట్టి మనల్ని వాళ్ళు ఏం చేస్తారు? ఒక స్థితిని మనకి ఇస్తారు. అలాగే అక్కడ ఒకడు కూర్చున్నాడు భోజనం చేస్తుంటే ఆయన అంటాడంట, సహోదరుడా పెళ్ళి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చితివి అని వాడిని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి కటిక చీకట్లో పడి. అంటే ఏమంటే అక్కడ ఫిల్టర్ ఉంటుంది, పరలోకం కూడా ఏముంటుంది? రేపు మేఘాల మీద 7 సంవత్సరాలు గొప్ప విందు జరుగుతుంది. అక్కడ పెళ్లి జరుగుతుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ వివాహ మహోత్సవంలో మనం ఒకవేళ ఎత్తబడి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు కూడా దేవుడి దృష్టిలో మనం ఏమైనా దొరికామనుకోండి, చాలా కష్టం అది. అందుకే అంటాడు, ప్రభువా నీవు గనక నాలో తప్పులు పాపాలు వెతికితే కాదు. పాపం వేరు, తప్పులు వేరు. మనమందరూ ఒకప్పుడు పాపులమై ఉంటేమి, ಏಸು ರಕ್ತವನ್ನು మనల్ని కొని ಕಡಿಗಿ ಶುಭ್ರಪರಿಚಿ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೇನಾಗಿದ್ದೆವು? ಪಾಪಿಗಳಾಗಿದ್ದೆವು. ನಮ್ಮ ಪಾಪವನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಸ್ವರಕ್ತದಿಂದ ತೊಳೆದು ಶುದ್ಧೀಕರಿಸಿ ಪರಿಶುದ್ಧಪಡಿಸಿ ಈಗ ನಾವು ಪಾಪ ಮಾಡಲ್ಲ, ತಪ್ಪು ಮಾಡ್ತೇವೆ. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಪಾಪ ಮಾಡಲ್ಲ, ತಪ್ಪು ಮಾಡ್ತೇವೆ. ಆ ತಪ್ಪುಗಳನ್ನು ದೇವರು ಲೆಕ್ಕಿಸಿದರೆ, కీర్తనకారుడు మాట్లాడాడు, ప్రభువా నీవు గనక మా పాపాలు లెక్కించి అనలేదు, మా తప్పులు లెక్కిస్తే నీ ముందు ఎవడు నిలబడగలడు? చూడండి, ఒకవేళ దేవుడు కనుక మన తప్పులు లెక్కిస్తే, నేను చెప్తాను కదా 99 అబద్ధాలు అర్థమని చెప్పిన, అది కూడా తప్పులే కదా, లెక్క అది కూడా తప్పే కదా. మళ్ళీ తప్పులన్నీ దేవుడు రాసుకుంటూ పోతే రోజు ఒకటైతే నెలకి 30, సంవత్సరానికి 365 రోజులు తప్పులే. ఇంకా ఆ తప్పులు కనుక దేవుడు లెక్కిస్తే ఆయన ముందు నిలబడేవాడు ఎవడు చేత అవుతుంది. అయితే బైబిల్లో దేవుడు వచ్చే సంవత్సరానికి ఇంకా 20 నిమిషాలు ఉంది మనకు. వచ్చే సంవత్సరానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. మరి ఆ వాగ్దానమే ఇక్కడ ఉందని నేను రాసి ఉందని నేను విశ్వసిస్తున్నాను. తొందరగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇటు వినండి పిల్లలు, వినండి. నేను మళ్ళీ చెప్తాను కదా, ఇప్పుడు వినండి. నీ శక్తి కొద్దిగా మనం ఛాన్స్ అంటే ఇప్పుడు మారేపు ఒక సాగి చెప్తుండే, ఈసారి క్రిస్మస్ చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. ఈ గ్రాండ్ క్రిస్మస్లోనే మన భారతదేశంలో చాలా దగ్గర చాలా సంఘాలను హింసించారు, కొట్టారు, బాధపరిచారు. అయినా ఈ సంవత్సరం జరిగిన క్రిస్మస్ ప్రపంచంలో భారతదేశంలో జరిగిన క్రిస్మస్ ఎక్కడ జరగలేదంట. ఇక్కడ చెప్పకూడదమ్మా. టీవీ ఛానల్ కూడా చెప్తుంది, ఈ సంవత్సరం అంట శ్రమలలో కూడా క్రిస్మస్ చాలా గ్రాండ్గా, ఎవరు ఊహించలేనటువంటి క్రిస్మస్ జరిగింది ప్రారా. ఎందుకు తెలుసా? అందులో అంటే మనం చిన్నవాళ్ళు, నిజమే మనం చిన్నవాళ్ళే.
మనం చిన్నవాళ్ళే, మన చిన్న గుంపే. అయితే మన దేవుడు గొప్పవాడు. మన దేవుడిని మించిన దేవుడు ఎవ్వడు లేడు, ఉండడు, ఉండబోడు. ఈ రానున్న 2026 సంవత్సరం అని చెప్తున్న మాట ఏం తెలుసా? నేను మీకు తలుపు తీస్తున్నాను, దాన్ని ఎవ్వడు మోయలేడు. అది నీ వ్యాపారం కానీ, నీ జీవిత నీ యొక్క ఆరోగ్యం కానీ, నీ యొక్క ఏమంటారు ఫైనాన్షియల్ కానీ, లేక నీ పనిలో కానీ, దేంట్లో నీ సేవలో, నీ కుటుంబంలో, జీవితంలో దేంట్లోనైనా కానీ దేవుడు తెరిచిన తలుపుని ఎవ్వడు ముయ్యలేడు, ముయ్యలేడు, ముయ్యలేడు. అందుకేమన్నాడు తెలుసా? నేను తెరిచిన దానిని ఎవ్వడును ముయ్యలేడు. ఇప్పుడు చాలామందికి అదే భయం. ఏంపా 2026 సంవత్సరం ఎట్లా, ఏమవుతుంది, మా పరిస్థితి ఏమి, మా జీవితం ఏమి, మా పిల్లల భవిష్యత్తు ఏమి? ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి ఆలోచన, ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి ఆలోచన. నాకైతే భయం లేదనుకోవద్దండి, ఉంటుంది. కానీ అయితే నమ్మకం వేరు, భయం వేరు. నా నమ్మకం దేవుడి మీద, నమ్ముట నీ వల్ల అయితే ఇప్పుడు దేవుడు తలుపులు తెరిచాడు. తెరిచిన తలుపులు ప్రవేశించడం మనకు చాలా ప్రాముఖ్యం. దేవుడు తెరిచిన తలుపులు చూద్దామంటే కొన్నిసార్లు దేవుడు ఏ ఏ తలుపులు తెరిచాడు, ఆ తలుపుల్లో మనము ఏమేమి పొందుకోగలమనేది చూద్దామంట. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు చెప్పిన ఇద్దరు, మేము సేవకు పిలువబడ్డాం. నాకు తెలియదు వాళ్ళు సేవ పిలువబడ్డారని, నాకు తెలియదు మళ్ళీ వీళ్ళందరూ సేవ పిలువబడ్డారని. సేవకు దేవుడు తలుపులు తెరిచాడు. చాలామంది దేవుడు పిలుస్తాడు సేవకి, చాలామందిని దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు లోపడరు. నేను కూడా ఫస్ట్, ఇంకా నేను తల్లి గర్భ రూపక మునుపే నాకు బాగా తెలుసు, నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా అమ్మ నన్ను ప్రతిష్ఠించిందంట, చేపెట్టి, దేవా వీడిని నేను సేవకి ఇస్తానని. అయితే మా అమ్మ మర్చిపోయింది. మా అమ్మ బైబిల్ కూడా ఉంది. కొంతమంది తల్లులు బైబిల్లో కూడా తమ పిల్లల కొరకు ప్రార్థన చేసి పిల్లలు కరిగిన తర్వాత మర్చిపోయిన వారు తల్లులు బైబిల్ చాలామంది ఉన్నారు. అది ఒక రోజు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. 1987 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, నేను నిన్ను సేవకు పిలిచానని. అప్పుడు నేను అన్న, ప్రభా ఏం సేవ ప్రభా, సేవ నాకు వద్దు ప్రభా. ఇప్పుడు చాలా బాగుంది సేవ, మనం చూస్తున్నాం. ఆ రోజులు చాలా కష్టం సేవ అంటే. మీరు చాలామంది అనుకుంటారు సేవ అంటే చాలా ఈజీ అని. నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను ఫస్ట్ సేవ స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. చర్చ్ స్టార్ట్ చేసిన జనమేమో దండిగా ఉండారు. కానుకేమో 6 రూపాయల పావుల. ఏ మూలకు సరిపోతాయి 6 రూపాయల పావుల? హైదరాబాదు పట్టణంలో 6 రూపాయల పావుల కానుక ఏమిటి సరిపోతుంది? హలో, ఇప్పుడు చూస్తున్నారు మీరు అయ్యని సేవని అంతా. అప్పుడు సేవని చాలామంది చూసి ఉంటారు, చాలామంది తెలియదు కూడా మీకు. అయితే దేవుడు తలుపు తెరిచాడు. ఆ తలుపులో కూడా నేను ప్రవేశించాను. 1987 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున నేను ఆ దేవుడు తెలిసే తలుపుని నేను ఎంటర్ అయిపోయాను. చాలామంది నాతో పాటు మేము దగ్గర ఆ రోజుల్లో 300 మంది యవనస్తులు రక్షించబడ్డాం. ఏమంటారు 80స్లో 80వ సంవత్సరపు ఆ రోజుల్లో చాలామంది యవనస్తులము మేము రక్షించబడ్డాం. దగ్గర 300కు పైగా రక్షించబడ్డాం. రక్షించబడ్డ వారిలో కనీసం ఇప్పటికి నాకు తెలిసి 70 నుండి 80 మంది ఫుల్ టైం పాస్టర్లు ఉన్నాం. ఎంతమంది ఉన్నాము? 70 నుండి 80 మంది ఫుల్ టైం పాస్టర్లు ఉన్నాము. ఎవ్వరు కూడా మనుషుల సహాయం కొరకు ఎదురు చూసి సేవ చేసేది లేదే లేదు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ వాక్యం చదవండి, నేను మీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను, దానిని ఎవ్వడు కూడా ముయ్యలేడు, ఎవ్వడు ముయ్యలేడు. ప్లారా 2026 సంవత్సరంలో సేవకులు చేయాలని, లేక దేవుడు పిలిచాడని నమ్మకం కలిగి ఉంటే, అందుకే కొరింథీ రాసిన పత్రిక తొందర చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 16:9. మీ బైబిల్లో కింద ఫుట్ నోట్లో బిలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చూడండి. మరొకసారి ఒక నిమిషం ఉండు, మరోసారి చదువు అవసరం. మరోసారి చదవండి, మరోసారి 16.
ప్రాప్తించి ఉన్నది అని మనకి తెలుగు బైబిల్లో, అది ఇంగ్లీష్లో ఐ ఓపెన్ ద డోర్ అని ఉంటుంది. నేను నీకు ద్వారమును తెరిచి ఉన్నాను. అయితే కింద 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 మీ ఫుట్ నోట్ ఉందా? మీ ఫుట్ నోట్లో ఏముంది? ఏమి చిన్నది కాదు, చిన్నది కాదు. మన కొసాలు అర్థం కదా, ప్రభా నాకు చిన్న తలుపు తీ ప్రభా, చిన్నగా అనుకూలం చేయి ప్రభా, చిన్న అనుకూలం. మనం ఎప్పుడు చిన్నదే. కోడి బ్రెయిన్ కన్నా మన బ్రెయిన్ చాలా చిన్న కూడా కొన్నిసార్లు. అన్ని కాయల పెద్ద కాయ తెలుసా? గుమ్మడికాయ ఉంటుంది కదా, కాదు, తలకాయే. ఈ తలకాయని మించిన కాయ ఇంకోటి ఉండదు. అది ఈ తలకాయలో మెదడు చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి మెదడు అదే కదా, నీ మెదడు ఉందే లేదంటాం మనం. అంటే మెదడులో కూడా తలకాయ ఉంటుందా? అది ఏముంది ఇక్కడ? సేవకు పిలువబడినటువంటి పిలుపును బట్టి సేవ చేయాలి అంటే కేవలం పాస్టర్ అవ్వాలి, లేక సువార్థికుడు అవ్వాలి, లేక అపోస్తుడు అవ్వాలి కాదు. సేవ అందరి పని, సేవ అందరి పని. ఇది నా పని, ఇది నా పని. ఇప్పుడు చెప్పండి, బువ్వ తినే పని ఎవరిది? అదే మనుషులు ఎవరు తినాలి బువ్వ? మనం కూడా గడి తినేపే కదా. బువ్వ ఎట్లా అందరూ తింటామో, నీళ్ళు ఎట్లా అందరూ తాగుతామో, ఊపిరి అందరూ ఎట్లా పీల్చుకుంటామో, అట్లా సేవ అందరి పని. అందుకే పౌలు అన్నమాట చదువుకుందాం. అవసరం 9 వచ్చింది తొందరగా. నేను సేవ చేయుట కొరకు నా కొరకు ఒక పెద్ద ద్వారము తెరవబడి ఉన్నది. ఎవరైనా సరే ఈ రోజున మరి మీ జీవితంలో సేవ చేయాలన్నటువంటి తీర్మానం తీసుకున్నవారు మీరు ఎవరైనా ఉంటే సరే, దేవుడు చిన్నది కాదు, గొప్ప తలుపులు. నేను చెప్తాను కదా, నేను సేవకు వచ్చినప్పుడు అనుకునేవాడిని, ఏం సేవ తీ ప్రభువా, పాస్టర్ పని. నాకు అసలు పాస్టర్ అంటే ఇష్టం ఉండేది కదా ఆ రోజుల్లో. పాస్టర్ అంటే పొద్దున ఒక ఇంటికి, సాయంకాలం ఒక ఇంటికి, రాత్రి ఒక ఇంటికి పోవాలా. అప్పుడు చర్చ్ లేదు కదా, చర్చ్ స్టార్ట్ చేయాలా. పోయిన ఇంటికి అయిపోతే ఏమిటారు, ఏమి మనిషికి పని పాటలేదు, ఉత్త మా ఇంటికే వస్తాడు 24 గంటలు, మాకే చెప్తాడు వచ్చి. మాకే లేదు. అత్తకి లేక అల్లాడుతుంటే అల్లుడు వచ్చి సంక్రాంతి పండుగ అని అంట. రేపు వచ్చి సంక్రాంతి, దీపావళి ఎట్లా వస్తుంది, మీరు బాగుంటారు. లేకపోతే క్రిస్మస్ పండుగ అని అంట. అత్తకు లేక అటుకులు తింటా ఉందంట. అటుకులు అంటే ఏమి తెలుసా మీకు? అటుకులు అంటే అవలక్కీలు, పేపర్ అవలక్కీలు అంటే అవలక్కీలు. అత్తకి గట్టి అవలక్కి, అది అవలక్కీలు. అత్తకి లేకుండా అత్త అవలక్కీలు తింటుంటే, అత్తకి లేక అత్త అటుకులు తింటుంటే అల్లుడు వచ్చి, అత్త క్రిస్మస్ పండుగ అత్త, నాకు బట్టలు ఇప్పివా, నాకు బిర్యానీ ఇప్పివా అంటే అత్త అంటుంది, రే నాకే లేదు నీకేమి. అందుకే చూడండి, దేవుడంట మన కొరకు గొప్ప ద్వారము. యేసుప్రభు చెప్పింది ఎంతమందికి జ్ఞాపకం ఉంది? నేనే నాలో నువ్వేం చేయాలా? ప్రవేశించాలా. తలుపు, ఇప్పుడు ఆ తలుపు తెలిసింది కదా, మనం ఏం చేయాలా? ఈరోజు ఒక విచిత్రం ఏం తెలుసా? నేను ఒక విచిత్రం పని చెప్తానండి. మోస్ట్లీ రేపు కూడా అదే చేస్తాను నేను. ఆ రూమ్ బిగిమేసినాను. ఎందుకు తెలుసా? ఈ లోపల రారు కొంతమంది, ఆ లోపల పోయి ప్రయత్నం చేస్తారు. నేను అందుకే ఏం చేసినానంటే, నిన్న కూడా చెప్పినాను, పండుగ రోజు కూడా ఎక్కువసేపు దాన్ని మూసిపెట్టు, తర్వాత ఇప్పుడు నిన్న కాపక తరపు తెలుసా. కొంతమంది ఇది ఖాళీ ఉన్నోడు దాంట్లోకి దూరుతారు. దాంట్లోకి దూరి వాక్యం వింటారా, బాతాకాని కొడుతుంటారు, లేకుంటే మొబైల్ పట్టుకొని గీకుతా ఉంటారు. వాళ్ళకి దేవుడు తలుపులు కూడా వచ్చినారు. అది ఈ తలుపులో రాకుండా ఆ తలుపులో పోయినారు. కొంతమంది అట్లే తలుపులు తడతారు. కొన్నిసార్లు ఇష్టం వచ్చి కష్టమైనా సరే తలుపులు తడతానే ఉంటాం. తెరవని తలుపులకి, నేను ఇజ్రాయెల్లో 12 తలుపులు ఉన్నాయి, 12 గేట్లు ఉన్నాయి. 12 గేట్లు 11 గేట్లు ఓపెన్ ఉంటాయి. అది ఇంకొక గేట్ ఇప్పటికీ ఓపెన్ కాలేదు. అయితే నేను మనం చూస్తూ నాకు సంతోషం వేసింది ఏమంటే తెలుసా, ఇజ్రాయెల్ యూదులు చెప్తున్నారు, వెరీ సూన్ దిస్ డోర్ విల్ బి ఓపెన్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ విల్ బి ఎంటర్ ఇన్ దిస్ గేట్ అని
అండ్ వాళ్ళు చెప్పి నేను వింటున్నాను. ఒక ఆయన ఇజ్రాయేలు రబ్బీ చెప్తా ఉన్నారనమాట. అంటే అది శృంగారం ఏమంటారు ద్వారం, అది ద గోల్డెన్ గేట్, అది మూత వేయబడింది. నేను చాలాసార్లు అమ్మ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి దాని ఫోటోలు తీసుకొని దాని గురించి నేను అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాను. అంటే మీతో కాదు, ఇజ్రాయెల్ వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ తలుపు తెరవబడితే యేసు ప్రభు దాని లోపలికి ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. అప్పుడు అల్లకొల్లలు జరుగుతాయి. లోపల ఇప్పుడున్నటువంటి ఆ యొక్క దేవాలయం లేకుంటే అక్సా మసీద్, గోల్డెన్ టూంబు, అది పడిపోయి 3వ మందిరం కట్టబడుతుంది. అది కట్టబడిన తర్వాత ఆ తలుపు తెరవబడుతుంది. ఆ తలుపులో యేసు ప్రభు ప్రవేశిస్తాడు. అది ఇక్కడ మనము చదువుకున్నటువంటి దాంట్లో మనకు ఆయన తలుపు తెరిచి ఉంచాడు. ఏమంటాడు, నేను మీ కొరకు తలుపు తీసి ఉంచి ఉన్నాను, ఎవడు దాన్ని ముయ్యలేడు. అయితే మళ్ళీ ఇప్పుడు అపోస్తల కార్యాలు ఏమన్నాడు, ఇప్పుడు ఒకసారి ఈ మొదటి కొరింథీ పత్రికలో ఏమన్నాడు, 10:9 కార్యానుకూలమైన మంచి సమయము అని చెప్పండి. మంచి సమయము 2029 మీకు మంచి సమయం, చెడు సమయమా? చెప్పండి 2026 2026 నేను చెప్పున్నా. కొంతమంది చెప్తారు కదా ఈ అస్ట్రాలజీ అంటే నెంబర్లు 2026 6 2 2 ఎంత లెక్క వస్తాయి? మీరావా 2 2 4 6 ఇప్పుడు 10 పరిపూర్ణం. లోకంలో ఉన్నవాడికి శ్రమ, క్రీస్తులో ఉన్నవాడికి పరిపూర్ణం. ఒకవేళ నంబర్లు నమ్మేవాళ్ళు ఉంటాయి, కొంతమంది నెంబర్లు నమ్ముతారు కదా, ఈ నెంబర్ నాకు మంచిది, ఈ నెంబర్ నాకు మంచిది, నా పుట్టిన డేట్ మంచిది, నా టైం మంచిది. ఒకవేళ నువ్వు నంబర్లు కనుక నమ్మితే ఈ 2 + 2 4 + 6 10, ఒకరికి 10 నాణ్యములు కలిగి ఉండేను. ఒకటి పోగొట్టుపోతే ఏం చేసిందంట అమ్మా? వెతికింది. ఒకరికి 10 గొర్రెలు ఉన్నాయంట, ఒకటి పోగొట్టుపోయింది. ఏం చేసినాడు? 10 ఏమన్నా బైబిల్ వేసుకోమంటాడు, మీకు పరిపూర్ణమైనది లేక సంపూర్ణమైనది, పూర్ణచంద్ర ఆకారం, మంచి సమయాన్ని లేక మంచి కాలాన్ని 2026లో దేవుడు మీకు ఇవ్వనై ఉన్నాడు. 2026లో సేవ చేయాలనే ఆశ కలిగి ఉన్న వారికి, నేను సేవ చేయాలి, నేను ఆత్మలు సంపాదించాలి, నేను దేవుని కొరకు ఏమైనా చేయాలి, ఆయన ఏమైనా చేయగలడు, అయితే మనం ఏమైనా చేయాలి. ఇప్పుడు బాగా పంట కోయాలంటే ఏం చేయాలి? మనము బాగా పంట కోయాలంటే ఏం చేయాలా? మీరేం చేయాలి? పనికి పోరా? బాగా పంట కోయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అది రైతుకు తెలిసిండేది. ఫస్ట్ దున్నురు. మనం విత్తుతాము, ఊరికే దున్నుకుంటే ఏం చేస్తాం? మనము విత్తుతాము. ఏడు విత్తుతాం? పోయి ముండ్ల పొదలో, రాళ్ల మీద, రప్పల మీద విత్తుతాము. అవి మొలుస్తాయి. మొలసమని కాదు, కొన్ని మొలుస్తాయి. ఆ మొలిసిన తర్వాత అవి ఏమంటారు, గోడల్లోకి వస్తాయి, అవి చచ్చిపోతాయి. బాగా పంట పండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము ఏం చేయాలి? దున్నాలి. ఏమిటి దున్నాలి? నీ బతుకు చూడు, నీవు చూడు, నీ దేవుడు చూడు, అది కాదు. వాక్యంతో చెప్పాలి. వాక్యం అనే నాగిలతో ఏం చేయాలి? దున్నాలి. ఆ వాక్యం అనే నాగలు ఎప్పుడైతే దున్నుతామో నెక్స్ట్ అదే మళ్ళీ వాక్యమే అనే విత్తనాన్ని విత్తాలి. మళ్ళీ అదే వాక్యం అనే నీటిని పొయ్యాలి, అదే వాక్యం అనే కంచెని వెయ్యాలి, మళ్ళీ అదే వాక్యం అనే కొడివిలు పెట్టి చూడండి, అంత వాక్యమే. ఇడతన్ని రివర్స్. మనము పొలంలో పనిచేసే పనులు అన్నీ రివర్స్ ఉంటాయి. అయితే అన్నిటికీ ఒకటే. నాగిలి వాక్యమే, విత్తనము వాక్యమే, నీరు వాక్యమే, కోత కోసేది వాక్యమే, మళ్ళీ సమకూర్చి తీసుకొచ్చి ఇది అనుకోండి గోడను. ఈ గోడన్లో నింపిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? అంటే కాపాడేది ఎవరు? ఇప్పుడు గట్టిగా చెప్పండి.
వాక్యమే నడిపిస్తుంది, వాక్యమే పోషిస్తుంది, వాక్యమే సంరక్షిస్తుంది, వాక్యమే ఎముకలకు సత్తువ, వాక్యమే బలము, వాక్యమే ధైర్యము, వాక్యమే వాక్యమే వాక్యమే. ఆ వాక్యమే ఆది యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చెను. ఆ వాక్యమే మనకిప్పుడు ఏమిది? ద్వారము. ద్వారము. చూడండి, అన్ని వాక్యమే. ఈ వాక్యంలో మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. ఆ వాక్యాన్ని ధ్యానించాలి, నెమరు వేయాలి. ఆ వాక్యంలో మనము నిలబడినప్పుడు, ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనము అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప కార్యములు 2026లో ఖచ్చితంగా చూస్తాం. కొంతమందికి నమ్మకం ఉంది, ఇంకొంతమందికి ఓపిక తెలియదు. మరి కొంతమంది నమ్మకం ఉంది, కొంతమంది చూద్దాములే అవుతుందా లేదు, ఇంకా రాని 12 అయిపోతుంది. హల్లెలూయా. మరోసారి వచనం చదువుకుందాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎంతమంది ఎదిరించినా, ఇప్పుడే పాట పాడుకున్నాం కదా, ఎంతమంది ఎదిరించినా, ఎన్ని రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, అవన్నీ యేసుక్రీస్తు నామములో ఏమైపోవాలంట? అంతే. 2026 సంవత్సరంలో మీ జీవితంలో ఎంతమంది ఎదిరించినా, మిమ్మల్ని దూషించినా, నిందించినా, అవన్నీ మిమ్మల్ని అవే దాటిపోతాయి. మీరు దాటాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాటాలంటే నీలో వాక్యం ఉండాలి, అప్పుడు నువ్వు వాటిని ఎక్కిపోవాలి. నాకు ఒక మాట చెప్తానండి. నేను అమ్మ ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఎరికోకు పోయినాం. నాకు ఆ ఎరికో గోడ చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యం. వీళ్ళు ఎరికో ఇట్లా చుడుతున్నారంట, ఇజ్రాయేలీలు. చుడుతున్నప్పుడు గోడ ఆపపడాలా? పడితే బరువు ఉంటే ఇట్లా పడాలి కదా, అది ఇట్లా పడలేదంట, లోపల పడింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఎరికో గోడను ఎక్కి ఎక్కి మనం ఎక్కిపోతాం. ఖచ్చితంగా ఎక్కిపోతాం. ఖచ్చితంగా ఎక్కిపోతావు నువ్వు. ఈ 2025లో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, దుఃఖాలు వచ్చినప్పటికీ సరే 2026 నిరీక్షణ కలిగిన సంవత్సరం. ఆయన అంటున్నాడు, నేను నీ ముందు ద్వారమును తెరిచి ఉంచి ఉన్నాను, ఎవడును దానిని ముయ్యలేడు. దాని కింద తొందరగా మరియు పెంతెకోస్తు వరకు అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు అదే పాట నేను అసలు అనుకోలేదు ప్రీతమ్మ ఆ పాట పదే పాడుతుంది. ఆ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. చూడండి, పరిశుద్ధాత్మ నా మీదికి రా. ఇప్పుడు 2026 సంవత్సరంలో అందులో లేచి పడదాం. మనం ప్రవేశించి ఉన్నాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి ప్రతి ఒక్కరు లేచి పడదాం. ఈ 2026 సంవత్సరంలో మనకు ఆ ద్వారంలో ప్రవేశించాలంటే పెంతెకోస్తు అనుభవం మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు చాలా అవసరం. ప్రతి వారు మీ నోరు తెరిచి మీ హృదయాన్ని తెరిచి అడగండి, ప్రభా నన్ను మీ ఆత్మతో నింపు. ఈ 2026 సంవత్సరంలో నీ ద్వారములో, ఆ యొక్క ద్వారములో నేను ప్రవేశించాలి. నా ముందు నువ్వు తెరిచి ఉంచినటువంటి ఆ యొక్క తలుపులో ప్రభా, ఆ యొక్క ద్వారములో నేను ప్రవేశించాలి ప్రభా, నాకు సహాయం దయచే ప్రభా అని అడుగుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి, జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడు, మహారాజు, సృష్టి అంతటిలో నిజమైన దేవుడు నీవయ్య. స్తోత్రము నాయన. మహాగణుడ స్తోత్ర. నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేదు అన్నవయ్యా.